హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ రామవరపు గణేశ్వరరావు గారు రాసిన జంతు నైజం అనే కథ. అనగా అనగా ఒక ఊళ్ళో శివయ్య అనేవాడు ఉండేవాడు. అతను కాలినడకన కాశీయాత్ర చేసి తిరిగి వచ్చాడు. ఒకరోజు ఆయన ఊరి రచ్చబండ దగ్గర చేరిన వారితో తన యాత్ర అనుభవాలు చెబుతూ, ప్రయాణంలో నాకు 2 అవిటివాళ్లు తటస్థపడ్డారు. మొదటివాడికి నేను బస చేసిన చోట తిండి పెట్టి కొంత డబ్బు కూడా ఇచ్చాను. రెండో వాడికి కూడా మొదటివాడిలాగే సాయం చేశాను. నేను తిరిగి వచ్చేటప్పుడు ముందుగా నాకు రెండో అవిటివాడు కనిపించాడు. వాడిప్పుడు దారి పక్కన చిన్న ఆశ్రమం కట్టుకుని గొప్ప ఋషిపుంగవుడిలా దండకమండలాలతో కూర్చుని ఉన్నాడు. వాడు నన్ను చూసి కూడా గుర్తుపట్టనట్టు ఊరుకున్నాడు. ఇక వాడి శిష్యులు వాడు మహాద్భుత శక్తులు కలవాడంటూ నమ్మిన వాళ్ల నుంచి కానుకలు వసూలు చేస్తూ కనిపించారు. కొంత ప్రయాణం తర్వాత నాకు మొదటి అవిటివాడు కనిపించాడు. వాడు వెంటనే నన్ను గుర్తుపట్టి నేను బసలో ఉన్న 2 రోజులు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఎంతో భక్తి శ్రద్ధలు చూపాడు. నాకొచ్చిన సందేహం ఏమంటే, అవిటి వాళ్ళిద్దరూ అంత భిన్నంగా ఎందుకు ప్రవర్తించారు అని. అందుకు ఊరి పెద్ద, శివయ్య, కుక్కకు తిండి పెట్టు, అది నీ మీద ఈగను వాలనీయదు. అదే పిల్లికి పాలుపోయి నీ చేత దువ్వించుకుంటుంది, సేవలు చేయించుకుంటుంది. కుక్క తనకు తిండి పెట్టేవాడిని దేవుడు అనుకుంటే పిల్లి తనే దేవుడు అనుకుంటుంది. నువ్వు కాశీకి వెళుతూ మొదట చూసిన అవిటివాడిలో కుక్క నైజం ఉంటే, రెండవ అవిటివాడు పిల్లి నైజం కనబరిచాడు. మనిషి కూడా జంతువే, అయితే అతనికి ఆలోచన ఉండడం వలన జంతువుల నుంచి వేరయ్యాడు. కానీ మనలో చాలా మంది ఆ జంతు నైజాన్ని పాటిస్తూనే ఉన్నారు అని వివరించాడు. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.